వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను మీ విద్య. ఇన్నాళ్ళు తెర వెనుక సాగిన ఆధిపత్య పోరు ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకెక్కింది. ఒకరు శాంతి భద్రతలను కాపాడాల్సిన అత్యున్నత ఐపీఎస్ అధికారి, మరొకరు దళిత సామాజిక వర్గంలో దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న సీనియర్ నేత, సిఐడి మాజీ బాస్ పివి సునీల్ కుమార్, అమలాపురం మాజీ కాంగ్రెస్ ఎంపీ జీవి హర్ష కుమార్ మధ్య సాగుతున్న అంతర్గత పోరు ఇప్పుడు ఏపీలో పొలిటికల్లో టర్నింగ్ పాయింట్ గా మారింది. సాధారణంగా ప్రభుత్వ సర్వీస్ లో ఉన్న ఉన్నత అధికారులు రాజకీయ నేతలతో నేరుగా ఇటువంటి వివాదాలకు దిగడం చాలా అరుదు. ఆల్ ఇండియా సర్వీస్ నిబంధనలు దీనిని అంగీకరించవు. కానీ ఈ నెలాఖరులోనే అధికారికంగా రిటైర్ కాబోతున్న పివి సునీల్ కుమార్ ఆ సర్వీస్ నిబంధనలను సైతం లెక్క చేయకుండా హర్ష కుమార్ కుమారుడితో, అలాగే హర్ష కుమార్ తో డి అంటే డి అంటూ సాగిస్తున్న పోరు వెనుక అసలు కథ ఏమిటనేది ఇవాళ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. గత కొంతకాలంగా సస్పెన్షన్ లో ఉంటూ కూటమి ప్రభుత్వ లీగల్ విచారణలను ఎదుర్కొంటున్న పివి సునీల్ కుమార్ ను నేరుగా టార్గెట్ చేశారు హర్ష కుమార్. సునీల్ కుమార్ ఒక ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కలిగిన వ్యక్తి అని నాకు అర్థమైపోయిందంటూ హర్ష కుమార్ ఫేస్బుక్ లో పెట్టిన పోస్టే ఈ వివాదం ముదరడానికి కారణమైందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. హర్ష కుమార్ అంతటితో ఆగలేదు. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసు మాత్రమే కాకుండా సునీల్ కుమార్ గతంలో తన భార్యను తీవ్రంగా హింసించారని, ఆమె పెట్టిన గృహహింస కేసులు కూడా ఆయనపై ఉన్నాయంటూ పాత వ్యక్తిగత వివాదాలను మళ్లీ తెరపైకి తెచ్చారు. దళిత లీడర్ గా చెప్పుకునే వ్యక్తి భార్యను హింసించడమేంటనే ప్రశ్నలను సమాజం ముందుంచే ప్రయత్నం చేశారు. హర్ష కుమార్ చేసిన ఆరోపణలపై పివి సునీల్ కుమార్ ఏమాత్రం తగ్గలేదు. డిఫెన్స్ లో పడకుండా అత్యంత వ్యూహాత్మకంగా పరోక్ష కౌంటర్ ఇచ్చారు. పైకి చూస్తే ట్రిబుల్ ఆర్ తో గట్టిగా పోరాడుతున్నట్లు నటిస్తూ లోపల మాత్రం అతని ఏజెంట్లుగా కోవాటులుగా పనిచేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు దొరికిపోతున్నారు అంటూ సునీల్ కుమార్ తన ఫేస్బుక్ లో హర్ష కుమార్ కామెంట్లకు ఘాటుగానే రిప్లై ఇచ్చారు. తన పోస్టులో హర్ష కుమార్ ను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు సునీల్ కుమార్. ఇటువంటి కపట బుద్ధి గల వాళ్లను ఏం చేయాలో దళిత జాతికి బాగా తెలుసు అంటూ ఆయన సామాజిక వర్గాన్ని ఈ వివాదంలోకి లాగారు. తాను దళితుల పక్షపాతినని, హర్ష కుమార్ దళిత ద్రోహి అనే ముద్ర వేసే ప్రయత్నం ఈ వ్యాఖ్యల వెనుక స్పష్టంగా కనిపిస్తుంది. ఇటు సునీల్ కుమార్ పోస్టు పెట్టడమే ఆలస్యం, ఆయన మద్దతుదారులు సోషల్ మీడియా సైన్యం రంగంలోకి దిగింది. హర్ష కుమార్ గత చరిత్రను మరిచి సునీల్ కుమార్ పై బురద జల్లుతున్నారని ఆరోపించారు. ఆయన కొడుకుల రాజకీయ భవిష్యత్తు ఎక్కడ దెబ్బతింటుందోనన్న భయంతోనే సునీల్ కుమార్ ఎదుగుదలను ఓర్వలేక రఘురామ కృష్ణంరాజుకు కోవట్టుగా మారి ఈ డ్రామాలు ఆడుతున్నారంటూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. ఈ మొత్తం వివాదంలో డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. గత ప్రభుత్వంలో రఘురామ అరెస్టు, ఆ సమయంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో సునీల్ కుమార్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఇప్పుడు హర్ష కుమార్ చేస్తున్న విమర్శలు రఘురామకు లాభం చేకూర్చేలా ఉన్నాయని, అందుకే హర్ష కుమార్ రఘురామకు ఏజెంట్ గా మారారనేది సునీల్ కుమార్ వర్గం ప్రధాన ఆరోపణ. అసలు ఈ నెలాఖరులో రిటైర్ కాబోతున్న ఒక ఐపీఎస్ అధికారి ఇంతలా రాజకీయ నేతలతో ఎందుకు గొడవ పడుతున్నారు? సర్వీస్ లో ఉంటూనే ఇంత ఓపెన్ గా పొలిటికల్ వారు ఎందుకు చేస్తున్నారు? దీని వెనుక ఉన్న లాజిక్ ని పరిశీలిస్తే దీని వెనుక ఒక పక్క రాజకీయ వ్యూహం కనిపిస్తోంది. సునీల్ కుమార్ తన అధికారిక హోదా ముగియక ముందే మైలేజ్ కోసం చూస్తున్నారు. తాను రిటైర్ అయిన వెంటనే దళిత సంఘాల మద్దతుతో పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రావాలని ఆయన భావిస్తున్నారు. అందుకే రిటైర్మెంట్ కు ముందే ఒక బలమైన వైఖరిని ప్రదర్శించడం ద్వారా దళిత సమాజంలో ఒక ఫైటర్ ఇమేజ్ ను సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. సునీల్ కుమార్ పొలిటికల్ మ్యాప్ చాలా స్పష్టంగా ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, ఉమ్మడి గోదావరి జిల్లాల నుండి ఒక బలమైన దళిత శక్తిగా ఎదగాలని ఆయన భావిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో దళిత ఓటు బ్యాంకు కీలకం. ఇక్కడి నుంచే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి ఒక అగ్రనేతగా చక్రం తిప్పాలనేది ఆయన అసలు ప్లాన్ అంటూ మరో వర్గం విమర్శలకు దిగిందనే చర్చ నడుస్తోంది. ఇక్కడే అసలు సమస్య మొదలైంది. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో, ముఖ్యంగా అమలాపురం రీజియన్ లో హర్ష కుమార్ దశాబ్దాలుగా బలమైన దళిత నేతగా ఉన్నారు. ఇప్పుడు సునీల్ కుమార్ అదే ప్రాంతాన్ని టార్గెట్ చేయడం హర్ష కుమార్ ఉనికికి ముప్పుగా మారింది. తన ఎదుగుదలను హర్ష కుమార్ ఓర్వలేకపోవడానికి, అలాగే హర్ష కుమార్ సీనియారిటీని సునీల్ కుమార్ సవాల్ చేయడానికి కారణం ఈ ప్రాంతీయ ఆధిపత్య పోరే. ఒకే సామాజిక వర్గ
వర్గానికి చెందిన ఇద్దరు అగ్రనేతలు ఇలా వీధికెక్కి విమర్శలు చేసుకోవడం వల్ల ఆ సామాజిక వర్గంలోనే పెద్ద చీలక వస్తోంది. అటు హర్ష కుమార్ సీనియారిటీని గౌరవించే వర్గం ఒకవైపు, ఇటు సునీల్ కుమార్ ఐపీఎస్ హోదాను ఆయన దూకుడును ఇష్టపడే యువత మరోవైపు చేరి సోషల్ మీడియాను యుద్ధ ప్రాంతంగా మార్చేశారు. ఇది ఏపీ రాజకీయాల్లో కొత్త సమీకరణలకు దారితీస్తోంది. కాకి వదిలేసి రాజకీయ ఆరంగేట్రంకు సిద్ధమవుతున్న సునీల్ కుమార్ ఒకవైపు, తన సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు పాత కేసులను అస్త్రాలుగా వాడుతున్న హర్ష కుమార్ మరోవైపు. ఈ నెలాఖరుతో సునీల్ కుమార్ అధికారిక ప్రస్థానం ముగియనుంది. ఆ తర్వాతే అసలు సిసలైన పొలిటికల్ వారు మొదలు కానుంది. మరి ఈ ఇద్దరి దళిత నేతల సోషల్ మీడియా వార్ రాబోయే రోజుల్లో ఏపీ రాజకీయాలను ఎలాంటి మలుపులు తిప్పుతుందో చూడాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.